ఆ మహాభారతం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి భీష్ముడి గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. భీష్ముడు హస్తినాపురం వైపు ఎందుకు యుద్ధం చేశాడు? అసలు భీష్ముడు ఎందుకంత గొప్ప? ఏమిటా భీష్మ ప్రతిజ్ఞ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భీష్ముడి గొప్పతనం గురించి తెలిసిన వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ అసలు ఈ గంగాపుత్రుడు భీష్ముడుగా ఎందుకు పుట్టాడు? అసలు భీష్ముడు గంగకు జన్మించగల కారణం ఏంటి అన్న వృత్తాంతాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. పూర్వం వశిష్ఠ మహర్షి దగ్గర ఒక కామధేను ఉండేది. ఆ కామధేను ఏం చేసేదంటే, వశిష్ఠ మహర్షి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా అడిగిన వెంటనే ఇచ్చేది. ఆ విధంగా ఇంటికి వచ్చిన అతిథులను వశిష్ఠుడు సంతృప్తిపరిచేవాడు. ఒకనాడు వశిష్ఠుడి ఇంటికి అష్టావసులు వచ్చారు. అష్టావసులు అనగా 8 ఎలిమెంట్స్ అని అర్థం. ఆ అష్టావసులు భూమి, అగ్ని, వాయువు, జలము, సూర్యుడు, ప్రభాసుడు అనగా ఆకాశము, సోమ మరియు ధ్రువ. ధ్రువ అంటే ధ్రువతార. ఈ అష్టావసుల్ని కూడా ఆ వశిష్ఠుడు ఆ కామధేను సహాయంతో అలానే సంతృప్తిపరిచాడు. ఆ కామధేనువుని చూసి ఆశ్చర్యపోయి ఈ అష్టావసుల్లో ఒకరైన ప్రభాసుడు ఆ కామధేనువుని దొంగతనం చేస్తాడు. ఆ దొంగతనం చేసిన దాన్ని దూరదృష్టితో ఆ వశిష్ఠుడు చూసి, ఈ అష్టావసులకు మీరంతా మనుషులుగా పుడతారు అని చెప్పి శాపం ఇస్తాడు. మళ్ళీ వీరంతా వశిష్ఠుని వేడుకొనగా, మీ 8 మందిలో 7 మంది పుట్టగానే చనిపోతారు, కానీ ఈ దొంగతనానికి పాల్పడ్డ ప్రభాసుడు మాత్రం అలా చనిపోడు అని శాపాన్ని సడలిస్తాడు. ఈ విధంగా పుట్టిన వాళ్ళల్లో 8వ వాడే మన దేవవ్రతుడు అంటే భీష్ముడు. గంగాదేవికి ఎన్నో రోజులుగా ఒక బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక ఉండగా, అది ఈ అష్టావసులు వెళ్ళి గంగాదేవిని ప్రార్థించగా ఆమె దానికి అంగీకరించి మీ 8 మందికి నేను జన్మనిస్తాను అని చెప్తుంది. హస్తినాపుర మహారాజైన శాంత మహారాజు గంగాదేవికి జన్మించిన వారే ఈ 8 మంది. ఈ 8 మందిలో 7 మంది పుట్టిన వెంటనే చనిపోతారు. ఆ 8వ వాడే భీష్ముడు. భీష్ముడు కూడా అలా చనిపోతాడేమో అనుకుంటారు, కానీ భీష్ముడు మాత్రం చనిపోడు. ఈ విధంగా గంగాపుత్రుడిగా భీష్ముడు ఉంటాడు. భీష్ముడి యొక్క గురువు సాక్షాత్తు ఆ పరశురాముడు. తనతో పాటు బిడ్డకు జన్మనిచ్చింది గంగాదేవి అని తెలుసుకున్న శాంత మహారాజు తరువాత సత్యవతి దేవిని వివాహం ఆడతాడు. ఈ సత్యవతి దేవిని వివాహం ఆడే ముందు సత్యవతి దేవి వాళ్ళ నాన్నగారు తన కూతురికి పుట్టే పిల్లలు మాత్రమే హస్తినాపురానికి రాజులు అవ్వాలి, ఈ దేవవ్రతుడు అనగా భీష్ముడు రాజు అవ్వకూడదు అనే ఒక నిబంధనను పెట్టినప్పుడు శాంత మహారాజు దానికి అంగీకరించుడు. కానీ శాంత మహారాజుకి భీష్ముడు ఒక మాట ఇస్తాడు, నేను ఎట్టి పరిస్థితిలోనూ ఈ మన హస్తినాపురానికి మహారాజు అవ్వాలనుకోను అని చెప్పడం వల్ల అదే భీష్మ ప్రతిజ్ఞ. ఆ విధంగా ప్రతిజ్ఞ పూనడాన్ని భీష్మ ప్రతిజ్ఞ అంటారు. ఈ ప్రతిజ్ఞను చూసి శాంత మహారాజు భీష్ముడికి ఇచ్చా మృత్యువు అనే ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరం వల్ల భీష్ముడు తను అనుకున్నప్పుడు మాత్రమే చనిపోతాడు, కానీ ఏ విధంగా ఎటువంటి ఆయుధం భీష్ముడిని వధించలేదు. సత్యవతీదేవికి పుట్టిన పిల్లలకి వివాహం చేయాలనుకున్నప్పుడు వారు అంతటి పరాక్రమవంతులు కాదు. అక్కడ పక్కన దేశంలో జరుగుతున్న స్వయంవరానికి వెళ్ళి, నేను నా తమ్ముళ్ళిద్దరికి వివాహం చేయాలనుకుంటున్నాను, ఈ స్వయంవరంలో నేను గెలిచిన వారు మా తమ్ముళ్ళని వివాహం చేసుకోవాలి అని చెప్పి సాల్వరాజు పరిపాలిస్తున్న దేశానికి వెళ్ళి స్వయంవరంలో పాల్గొంటాడు. అక్కడ స్వయంవరంలో అంబ అనే ఒక కన్యను కూడా గెలుచుకుంటారు. వారినిచ్చి సత్యవతీదేవి కుమారులకి వివాహం చేస్తున్నప్పుడు ఆమె, నాకు ఈ వివాహం ఇష్టం లేదు, నేను ఆల్రెడీ వేరే ఒకరితో ప్రేమలో ఉన్నాను అని చెప్పినప్పుడు సత్యవతీదేవి తిరిగి వెనక్కి పంపిస్తుంది ఆ సాలు మహారాజు దగ్గరికి. ఇది విన్న సాలు మహారాజు ఒక స్వయంవరంలో గెలుచుకున్న కన్యను నేను మళ్ళీ వెనక్కి తీసుకోలేనని చెప్పగా ఆమె ఘోర తపస్సు చేస్తుంది. ఆమె ఘోర తపస్సు చేసి కుమారస్వామి దగ్గర వరం పొందుతుంది. ఒక హారం ఇచ్చి ఆ హారం వేసుకొని ఎవరైతే భీష్ముడితో యుద్ధం చేస్తారో వాళ్ళు ఆ భీష్ముడిని వధించగలరు అని ఒక వరం పొందుతుంది. అసలు ఈ వరం పొందడానికి గల కారణం ఏంటంటే, తనని
తన తమ్ముళ్ళకిచ్చి వివాహం చేపించాడు భీష్ముడు. లేకపోతే తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోగలిగేది. ఇది పాడవడానికి కారణం భీష్ముడే అని చెప్పి అంబ తనకు భీష్ముడి మీద ఉన్న కోపంతో ఈ విధంగా తపస్సు చేసి ఈ వరాన్ని పొందుతుంది. కానీ ఆ హారం వేసుకొని భీష్ముడిని చంపడానికి ఎవ్వరూ సాహసించరు. ద్రుపదుడికి భీష్ముడి పట్ల ముందు నుంచి వైరం ఉందని తెలిసి అతన్ని ఈ అంబ కోరుకొనగా, ఈ హారం వేసుకుని చంపితే నేను ఈ హారం సహాయంతో మాత్రమే చంపగలిగాను అనే అపకీర్తి నాకు వస్తుంది, కాబట్టి నాకు వద్దు అని చెప్పగా ఆ అంబ ఆత్మహత్య చేసుకుని తరువాతి జన్మలో శిఖండిలా మారి భీష్ముని చంపే వరం పొందుతుంది. ఇదే సమయంలో ఆ ద్రౌపదుడు కూడా మహాశివునికి తపస్సు చేసి ఆ భీష్ముని చంపాలంటే నీకు పుట్టే సంతానంలోనే ఒకరు భీష్ముని చంపుతారు అని చెప్పి ఆ పరమశివుడి వద్ద వరం పొందగా ఆ ద్రౌపదునికే ఈ అంబ శిఖండిలా జన్మించి భీష్ముని చంపడానికి దోహదపడుతుంది. మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో 8 రోజులు గడిచిన భీష్ముడికి ఎదురెళ్ళిన పాండవ సైన్యం మొత్తం ఎక్కడికక్కడ ప్రాణాలు కోల్పోతుంది. ఒకానొక సమయంలో అర్జునుడిపైకి బాణాలు భీష్ముడు వదిలినప్పుడు సాక్షాత్ ఆ కృష్ణుడికే కోపం వచ్చి ఆయుధం పట్టి నేనే చంపేస్తాను భీష్మ నిన్ను అని రథం వదిలి కిందకి దిగగా, ఈ కృష్ణుడి చేతిలో చనిపోవడం కంటే నాకు అంతకన్నా గొప్ప వరం నా జీవితంలో ఏముంది అని భీష్ముడు శ్రీకృష్ణుని వేడుకుంటాడు. కానీ నేను ఈ మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టకూడదు అనే ఒకే ఒక కారణం వల్ల కృష్ణుడు భీష్ముడిని చంపకుండా వదిలేస్తాడు. పాండవులంతా కలిసి భీష్ముని వద్దకు వెళ్ళి, పితామహ, మిమ్మల్ని చంపడానికి ఒక మార్గం చెప్పండి అని కోరగా, నన్ను చంపడానికి నేనే మార్గం చెప్పవలసిన రోజు వస్తుందని అనుకోలేదు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు లేదా శిఖండి వచ్చి నా ఎదురుగా నిలబడితే నేను ఆయుధం పట్టను, నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు మీరెవ్వరూ నన్ను చంపలేరు అని తన మరణ రహస్యాన్ని పాండవులకు చెప్తాడు. అది చెప్పిన మరుసటి రోజే శిఖండి వచ్చి భీష్ముడిపైకి బాణాలు సంధించడం మొదలు పెడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున్ని శిఖండి వెనక నిలబడి బాణాలు సంధించమని చెప్తాడు. నేను ఈ విధంగా చేయలేనని చెప్పగా కృష్ణుడు అర్జునుడికి హితబోధ చేసి బాణాలు సంధిస్తాడు. ఆ విధంగా భీష్ముడు అంపశయ్యపైన పడుకొని ఉంటాడు. మహాభారత యుద్ధం మొత్తం పూర్తయ్యే వరకు తనకి ఇచ్ఛామృత్యు అనే వరం ఉండడం వల్ల బతికే ఉంటాడు. ఈ విధంగా భీష్ముడు తాను తీసుకున్న ప్రతిజ్ఞ వల్ల రాజ్యాధికారం ఆశించకుండా తన మృత్యు రహస్యాన్ని తనే వేరే ఒకరికి చెప్పి ఎంతో గొప్పవాడై తన ఇచ్ఛామృత్యు అనే వరం వల్ల తనకు చనిపోవాలన్నప్పుడే అనిపించినప్పుడే చనిపోతాడు. ఇదే ఆ భీష్ముడి గొప్పతనం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.